జజ్జనకర జనారే గద్వాల బలారే. అసలు నిజం చెప్తున్నా, గద్వాల గడ్డ మురిసిపోయింది. జాతర జాతర అంటారు చూడుర్రి, గులాబీ జాతరే కళ్ళ ముందు కనబడ్డది. మన బీఆర్ఎస్ బలగమేందో, మన రామన్న జనంలకత్తే ఎట్లుంటుందో ప్రతి ఒక్కలకు మల్క అర్థమైంది. ఇక గిట్ల చెప్పుడు కాదు కానీ అగో ఆ జనంలా మనం కూడా కలిసి రామన్నకు స్వాగతం చెప్దాం రార్రి. హైదరాబాద్ నుంచి గద్వాల దాకా గులాబీ జాతరే నడిచిందోల్లా. మన రామన్న గద్వాల గడ్డ మీద అడుగు పెట్టిండు కదా, అసలు సిసలైన ధూమ్ధాం చూయించిండు. ఏడ చూడు జనాలే. పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువ నీవే కేటీఆర్ అన్నా. ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా, నిరుపేదల పెద్ద కొడుకా, నువ్వు సమత మమతల పిలుపా, సాగే ఉద్యమకే కా. వేదన తీర్చిన వెలుగే నీవన్నా. అన్నా రామన్నా, తారక రామన్నా, అన్నా రామన్నా, భవితకు బలమన్నా. గద్వాల దాకా జనజాతరనే నడిచింది. రామన్న ఎంబడే కదిలింది. ఆడాడ రైతులు రామన్నను ఆపి కష్టాలు చెప్పుకున్నారు. ఇక పొదుగుకి గద్వాల గడ్డ మీద అడుగు పెట్టుడుతోనే అక్కడి జనం సంబరాలు చూడాలి మీరు. రామన్నను చూసేతందుకు, చేతుల చెయ్యి కలిపేతందుకు ఎగబడ్డరు. సెల్ఫీలు వీడియోలు తీసుకొని సంబరపడ్డరు. గద్వాలంతా ర్యాలీలు తీసిర్రు. సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టే బీఆర్ఎస్ లీడర్లు వచ్చిర్రోల్లా. ఏ చౌరస్తా కాడ చూడు జనాలే జనాలు. బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద మాలతోని స్వాగతం చెప్పిర్రు. అంతకుముందు గద్వాల సభల ఆటలు పాటలు దుమ్ము రేపినాయి. జోరు వానల కూడా రామన్న కోసం జనం ఎదురు చూసిర్రు. గద్వాల నడిగడ్డ మీద బీఆర్ఎస్ బలగం ఏందో లోకానికి చూయించిర్రు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.